18 నుంచి వేసుకోవాలి. అంతకంటే చిన్న వయసులో మాత్రము బ్లీచ్ అనేది యూజ్ చేయొద్దు. బ్లీచ్లో అనేది మనకు చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి దానిలో చూసి నీట్గా జాగ్రత్తలు పడాలి. ఇంకోటి వచ్చేసి యాక్టివిటీ ఉంటుంది కాబట్టి యాక్టివిటీ వేసేటప్పుడు మాత్రం. తర్వాత నెక్స్ట్ పేపర్ కటింగ్, తర్వాత క్లాత్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి, తర్వాత క్లాత్ కటింగ్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ డిస్టెన్స్గా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ అంటే ఎవరు ఇటు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను, మళ్ళీ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ను చూస్తూ ఉంటాను. అయితే ఇందులో భాగంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం చేత ఇక్కడ నడపబడుతుంది. సో ఇక్కడ 8 కోర్సులు ఉంటాయి. ఇక్కడ ఆ 8 కోర్సులలో ఎలక్ట్రీషియన్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి, అడ్వాన్స్ బ్యూటీషియన్, అట్లనే అడ్వాన్స్ టైలరింగ్ అండ్ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్, ఇంకా దర్జోసి, ఇటువంటి కంప్యూటర్ కూడా, ఇవన్నీ మనకు కోర్సులు ఇక్కడ నేర్పుతాము. క్రీమ్ యాక్టివేటర్ రవ్వలో ఉంటుంది, మనకు వచ్చేసి క్రీమ్ బేస్ లో ఉంటుంది. యాక్టివేటర్ రవ్వలో నుంచి క్రీమ్ లో బాగా మిక్స్ కావాలి 2 మినిట్స్ మ్యాక్సిమం కలపాలి. అప్పుడే ఆ రవ్వ గింజలు అనేవి మన క్రీమ్ లో మిక్స్ అయిపోయి. ఓకే, ఇదంతా కొంచెం కేర్ తీసుకొని వేస్తే బ్లీచ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా బ్లీచ్ చేసినాక 10 to 8 అవర్స్ మనం సోప్ కానీ ఇతర ఏం యూజ్ చేయొద్దు, సోప్స్ కూడా యూజ్ చేయొద్దు, క్రీమ్స్ కూడా యూజ్ చేయొద్దు. కొంచెం బ్లీచ్ పెట్టిన తర్వాత ఏంటంటే సూర్యకిరణాలు పడకుండా చూసుకోవాలి. కొంచెం స్కార్ప్ పట్టుకో, బయటకు వెళ్ళినప్పుడు స్కార్ప్ కట్టడం ఇట్లా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలను చూసుకోవడానికి దీంట్లో కూడా ప్రావీణ్యులైనటువంటి ఇన్స్ట్రక్టర్స్ మనకు ఉన్నారు. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మనది హైదరాబాద్ తర్వాత అటు సెట్విన్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఈ కోర్సు నడుస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు 2500 మందికి పైన వరకు మనము ట్రైనింగ్ ఇచ్చాము. ఇక్కడ ఒక్కొక్క కోర్సు ఇక్కడ 3 months అవుతుంది. ఆ 3 months అయిన తర్వాత వారికి మనము ఎగ్జామ్స్, మనకు తెలంగాణ ప్రభుత్వం చేత సెట్విన్ వారి ఆధ్వర్యంలో మనకు ఎగ్జామ్స్ నిర్వర్తించి మళ్ళీ వారికి సర్టిఫికేట్స్ కూడా అందజేస్తాము. ముఖ్యంగా ఇది మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సవ్యసాచి ఘోష్ గారు, అట్లనే మా సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వేణుగోపాలరావు సార్ గారు ఈ యొక్క సంస్థ, అంటే ఈ యొక్క గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నడవడానికి వారు కూడా ఇక్కడ మాకు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ మేము ఈ యొక్క కోర్సులను అన్నింటినీ నడుపుతూ ఉంటాము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి 5 జిల్లాలకు సంబంధించిన వాటి ఎవరైనా ఇక్కడ ట్రైనింగ్ చేయొచ్చు. మీ అందరికీ నేను కోరుతున్నాను. ఓకే, మనకు వచ్చేసి బేసిక్లో బ్యూటిషియన్ బేసిక్లో మనకు 3 months అనేది ఉంటుంది. 3 monthsలో ఇది వచ్చేసి బ్యూటీ ఇంట్రడక్షన్, ఇంకోటి వచ్చేసి మనకు నీట్నెస్, ఎట్లా పార్లర్ యూజ్ చేయాలి, ఎట్లా పెట్టుకోవాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, అది కూడా నేర్పిస్తాము. ఇంకోటి మెయిన్గా వచ్చేసి మనకి బేసిక్లు అనేది ఫేషియల్, బ్లీచ్, ఇంకోటి క్లీనప్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, నార్మల్ మేకప్ 2 ఉంటాయి. నార్మల్ మేకప్, డైలీ మేకప్, డార్క్ మేకప్ కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి హెయిర్ కట్స్ ఉంటాయి. హెయిర్ కట్స్లో కూడా 3-4 రకాలుగా హెయిర్ కట్స్ ఉంటాయి. ఇంకొచ్చేసి మనకు
మెయిన్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి విద్యార్థులు అనేది ఇక్కడ మొత్తం 0 నుంచి వస్తారు. కాకపోతే మంచిగా 3 monthsలో మంచిగా వాళ్ళు మంచిగా వాళ్ళ కాళ్ళపైన నిలబట్టేట్టు ఇక్కడ తయారైపోతారు. 3 months తర్వాత మళ్ళీ మనకు అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్లో అనేది హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, ఇంకోటి డార్క్ మేకప్, బ్రైడ్ మేకప్, అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ అడ్వాన్స్ ఉంటాయి. మనకు వచ్చేసి 6 months కోర్స్ కంప్లీట్ చేస్తారంటే వాళ్ళకి పైన కొంచెం మనం సంపాదించుకోవడానికి ఉంటుంది. కొన్ని బయటికి పోయి ఏదైనా చేసుకొని వాళ్ళు కూడా డెవలప్ కానిక మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈ 6 months కోర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంచెం మంది 3 months కూడా చేస్తారు. ఇంకో ఇంట్రెస్ట్ ఉండి కూడా చాలా మంది 6 months అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రమ్య. ఇది నా పార్లర్ అండి. నేను స్కిల్ డెవలపింగ్ సెంటర్లో బ్యూటిషియన్ కోర్సు, అడ్వాన్స్ కోర్సు మా మేడం గారితో నేర్చుకున్నానండి. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చింది మాకు. సో తను ట్రైనింగ్ ఇచ్చినందుకే నేను ఇంత పెద్ద పార్లర్ పెట్టుకోదలుచుకున్నాను. ఇంకా నేర్చుకున్న 1 monthలోనే నేను పెట్టగలిగిన హోప్ వచ్చేసింది. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా యూజ్ అయింది. అండ్ ఇక్కడ నాతో పాటు ఇంకా 2-3 వర్కర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను శాలరీ బేసిస్లో వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నా వల్ల కొంచెం హోమ్ నీడ్ అవుతుంది అని నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా మనం గట్టిగా బిజినెస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనం 1 lakh వరకు సంపాదించవచ్చు. చాలా బెస్ట్ బిజినెస్ లేడీస్కి. ఇంకా బ్రైడల్ మేకప్స్ అంటూ, మెహందీస్ అంటూ మన మహబూబ్నగర్లో చాలా ఈవెంట్స్ అంటూ చాలా వస్తుంటాయి. పార్లర్ నందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఇంకా మేడం కూడా మాకు ఏమన్నా ఉంటే కూడా రిఫర్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఈజీగా ట్రైనింగ్ ఇచ్చి చాలా మంచిగా చేస్తారండి. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా ఈజీగా హ్యాపీగా గవర్నమెంట్ సర్టిఫికేట్ తోటి మనం ఈజీగా పెట్టుకోవచ్చు. దాంట్లో ఉంటూ ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ ద మేడం అండ్ ద టీమ్, సార్స్ వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు కూడా మమ్మల్ని. ఇంకా ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టీస్లో ఎక్స్టర్నల్స్ వస్తారు, చూస్తారు. అన్నీ చూసి మరి వీళ్ళు చేశారా లేదా, కరెక్ట్గా చేశారా, అన్నీ కరెక్ట్గా చూసి చేస్తారు. థ్యాంక్ యూ. వచ్చి 17, చెస్ట్ లూజ్ వచ్చి 18, షోల్డర్ 7, చెస్ట్ లైన్ 7.5, ఆర్మ్ హోల్ డౌన్ 5, నెక్ విడ్త్ 4, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 1.5. తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉండాలి, రైట్ సైడ్ ఓపెన్ ఉండాలి. 2 తీసుకొని క్రాస్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 7.5 వస్తుంది. బాటమ్ దగ్గర ఫోల్డింగ్ కోసం మనం ఎంత తీసుకోవాలి, 1.5. కింద బాటమ్ 8. దీన్ని నెక్ క్రాస్ చేసుకొని కట్ చేసుకోవాలి. బాటమ్ చెస్ట్ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ నుంచి క్రాస్ 2 తీసుకొని క్రాస్ చేసుకోవాలి. ఇది జబ్లా. యువతి యువకులకు 3 నెలల పాటు శిక్షణను ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ 3 నెలల శిక్షణ అనంతరము మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెట్విన్ వారికి వీరికి వార్షిక పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. పరీక్షల్లో ఉత్తీర్ణైన వాళ్ళకందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వంచే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగును. ఈ యొక్క సర్టిఫికేట్లతో వాళ్ళకు ఎక్కడైనా కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి మనకు హైదరాబాద్లో కానీ ప్రైవేట్ కంపెనీలో మనకు గురుకులాల్లో కూడా
క్రాఫ్ట్ టీచర్స్గా కూడా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నందు ఇప్పటి వరకు యువతీ యువకులకు 2500 పైగా మనకు యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగినది. వీటిలో చాలామంది అమ్మాయిలు ఇప్పటి వరకు మన కంప్యూటర్ కోర్సు కానీ బ్యూటీషియన్ టైలరింగ్ చేసిన వాళ్ళు బయట ఉద్యోగాలు చేయడం జరుగుతున్నది. మరి బ్యూటీషియన్ కోర్సు టైలరింగ్ చేసిన వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో కూడా మహబూబ్ నగర్లో ప్రతి ఒక్క వీధిలో కూడా వీళ్ళు షాప్స్ ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళకు ఉపాధి కాకుండా మరి వాళ్ళతో పాటు ఒక ముగ్గురికి పార్ట్లను కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ కంట్రోల్ చేసేది ఇన్పుట్, తర్వాత స్టోరేజ్ తర్వాత స్టాండర్డ్ యూనిట్ కౌన్సిల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యూనిట్స్ ఆఫ్ మెమరీ అని చెప్తారు. ఈ యూనిట్స్ ఆఫ్ మెమరీ కంప్యూటర్లో ఉండే స్టోరేజ్ పార్ట్ ఏదైతే ఉందో దాని లోపల మన డేటా ఏదైతే స్టోర్ అవుతుంది బిట్స్ అండ్ బైట్స్ రూపంలో స్టోర్ అవుతుంది. దానిలో భాగంగానే ఇవి యూనిట్స్ అన్ని మనం చేస్తాం. 1 bit ఈక్వల్స్ టు 0 or 1 అనేది ఏమంటాము బైనరీ డిజిట్స్ అంటాం. అంటే ఓన్లీ 1 bit అంటే ఒక ప్లేస్ మాత్రమే ఆక్యుపై చేసే సిస్టమ్. సో అలాగే 1 nibble అంటే 4 bits అండ్ 1 byte అంటే 8 bits ఆర్ 4 bits. 1 kilobyte ఈక్వల్స్ టు 1004 bytes. అలాగే మెగాబైట్ ఉంటుంది, జిగాబైట్ ఉంటుంది. సో ఈ కేబీలు ఎంబీలు చూడండి, ఈ ఎంబీ అనేది మళ్ళీ మన దగ్గర నెట్వర్క్లో నెట్వర్క్లో మిల్లీ బైట్ తీసుకుంటాం. యాక్చువల్గా కంప్యూటర్ ప్రకారం మాత్రం మెగాబైట్. ఎవరైనా ఎంబీస్ అన్నారనుకో డేటా వేరు, కంప్యూటర్ వేరు. కంప్యూటర్ స్టోరేజ్లోనేమో ఎంబీ అంటే మెగాబైట్. మనం రోజు యూజ్ చేసే జియో నెట్వర్క్స్ ఉంటాయి, దాంట్లో మిల్లీ బైట్స్లో తీసుకుంటాం. ఓకే, మనకు సంబంధం లేదు. కానీ ఎస్పెషల్లీ ఫర్ కంప్యూటర్స్లో మెమరీ తీసుకుంటే ఎంబీ అంటే నథింగ్ బట్ మెగాబైట్ తీసుకుంటాం. సో టెరాబైట్ తర్వాత కూడా ఉంటుంది, పెంటాబైట్ ఉంటుంది, ఎగ్జాబైట్ ఉంటుంది, ఆక్టోబైట్ ఉంటుంది, సంథింగ్ అట్లా పెంచుకుంటూ పోతారు. అంటే ఎకనామికల్లీ చెప్పాను కదా, ఎకనామికల్లీ లాంగ్ టర్మ్ అన్నాం కదా. సో మనం కొనేటప్పుడే స్టోరేజ్ కొనేటప్పుడు మనకి ఎంత డేటా కావాలి, ఏ రకమైన స్టోరేజ్ కావాలని ఈ లెక్కల ప్రకారం మనం కొనుగోలు చేస్తాం. జనరల్గా మన దగ్గర ఉన్నది, మన సిస్టమ్స్లో ఉన్నది 1 terabyte స్టోరేజ్ యూనిట్ ఉంది లేదా ఇంటర్నల్ మెమరీలో 1 terabyte 1 TB ఉంది. 1 TB ఈక్వల్స్ టు 1024 gigabytes ఆర్ జిగాబైట్.
ఇది వ్యాక్యూమ్ మెషిన్. వ్యాక్యూమ్ మెషిన్లో ఏమి ఉంటుంది? ఆన్ ఆఫ్ బటన్, వ్యాక్యూమ్, హీట్. దీనిపైన ఒక మ్యాట్ ఉంటుంది, రబ్బర్ది మ్యాట్ ఉంటుంది ఒకటి. దీనిపైన ఇట్లా హోల్స్ ఉంటాయి. హోల్స్ సరిగా మ్యాట్కి సెట్ చేసుకున్న తర్వాత ఇది డిస్ప్లే దానిపైన సెట్ చేస్తే ఏమవుతుంది? వ్యాక్యూమ్ ఆన్ లేకుంటే ఇది మూవ్ అవుతుంది. మూవ్ కాకుండా ఉండాలంటే డిస్ప్లేకి ఏం చేయాలి? వ్యాక్యూమ్ ఆన్ చేయాలి. వ్యాక్యూమ్ ఆన్ చేసిన తర్వాత ఫిక్స్ అయిపోతుంది అది డిస్ప్లేకి. దాని తర్వాత మనం బయట తీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఇది డిస్ప్లే పైన బ్లూ ఉంటుంది. బ్లూ క్లాత్ తీసుకొని బ్లూ రిమూవర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ వెయిట్ పెడితే దానిపైన ఏమవుతుంది? డిస్ప్లే డ్యామేజ్ అయిపోతుంది. వెయిట్ పెట్టకుండా దానిపైన బ్లూ రిమూవర్ వేసి మెల్లగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఓసీఐ గ్లాస్ వస్తుంది ఒకటి. ఓసీఐ గ్లాస్కి ఏం చేయాలి? తీసుకొని ఫస్ట్ ఫ్రేమ్లో పెట్టి చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఉందా లేదా. దాని తర్వాత అది డిస్ప్లే ఇట్లా ఒకటి మిడిల్ బాడీ ఉంటుంది. మిడిల్ బాడీలో డిస్ప్లే పెట్టి చెక్ చేసుకోవాలి ఆన్ ఉందా లేదా. ఆన్ ఉంటే అది కొత్త గ్లాస్ ఓసీఐ గ్లాస్ ఉంటుంది కదా, అది తీసి దీనిపైన ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత బబుల్ రిమూవర్ పంచింగ్ మెషిన్ ఉంటుంది. పంచింగ్ మెషిన్లో వేస్తే ఏమవుతుంది? ఫస్ట్ మేము ఇట్లా కూర్చోబెట్టినాం అంతే. అది మెషిన్ ఏం చేసేసి ఎయిర్తోనే అది ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసిన తర్వాత టచ్ డిస్ప్లే అటాచ్ అయిపోతుంది. కొన్ని బబుల్స్ ఉంటాయి దాంట్లో కూడా. అది బబుల్ రిమూవర్లో పెడితే అది కూడా క్లీన్ అయిపోతుంది, కొత్త కంబోలాగా తయారైపోతుంది. అప్పుడు అది 10 to 15 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత ఎల్సిడి కటర్ వైర్ ఇది తీసుకొని టచ్ గ్లాస్ ఇంకా డిస్ప్లే మధ్యలో పెట్టాలి. ఇది పెట్టి ఇట్లా లైట్గా ఇట్లా కట్ చేయాలి. ఇది కనిపిస్తుందా? ఇది రోల్ పైన రావాలి. ఇది ఇట్లా ఈ సైడ్ మళ్ళీ ఇది రోల్ పైన ఇట్లా చేసుకుంటూ పోతే డిస్ప్లే మొత్తం సపరేట్ అయిపోతుంది. మనకి ఇది డొమెస్టిక్ హౌస్ వైరింగ్ అంటారు. ఇది మొత్తం ప్రతి ఒక్క రూమ్కు ఏమేమి ఉంటాయి? మనకు ఒకటి ఫ్యాన్ ఉంటుంది, బెడ్ లైట్ ఉంటుంది, ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. ప్రతి ఒక్క రూమ్కి ఒకటి ఫేజ్ వస్తుంది, ఒక న్యూట్రల్ వస్తుంది, ఒకటి ఎర్తింగ్ వైర్ వస్తుంది, ఇంకొకటి ఇన్వర్టర్ వైరింగ్ కూడా వస్తుంది. దీంట్లో డొమెస్టిక్ హౌస్ వైరింగ్లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, 3 full బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి ఒక్క రూమ్కి న్యూట్రల్ ఫేజ్ ఎర్తింగ్ చక్కగా డైరెక్ట్ మెయిన్కి వస్తుంది. అది ఫ్రిడ్జ్ అయినా సరే, అది ఏసీ అయినా సరే, మిక్స్ అయినా సరే, డైరెక్ట్ సర్క్యూట్ అన్ని మెయిన్ బోర్డుకి వస్తుంది. ప్రతి ఒక్క రూమ్లు ఇది ఒక రూమ్ ఉంది, ఇది 2, 3, 4 రూమ్లకు 4 ఎంసీబీలు సపరేట్గా ఉంటాయి. ప్రతి ఒక్క రూమ్కి ఈ రూమ్కి లోడ్ ఎంత ఉందో, ఈ రూమ్కి ఎంత ఉందో లోడ్ని బట్టి మనం ఎంసీబీలు సెలెక్ట్ చేసుకోవాలి. అది 16 amps, 20 amps, 25 amps. ఈ రూమ్లోనేమో ఏసీ ఉంటుంది, ఈ రూమ్లోనేమో గీజర్ ఉంటుంది. దేనికి సరిపోయే ఎంసీబీ ఉంటుందో ఎంసీబీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసీబీ అంటే దీనిపైననేమో మనకు ఎంత యాంప్స్ ఉంటుంది? 10 amps, 16 amps, 25 amps, 20 amps, ప్రతి ఒక్కటి. ఇది ఒకటి మనకు మెయిన్ ఐసోలేటర్. ఇది మొత్తం ఆఫ్ చేసేస్తే మొత్తానికి బిల్డింగ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఆన్ చేస్తేనేమో బిల్డింగ్ మొత్తం ఆన్ అయిపోతుంది. ఓకే, ఇట్లా పట్టు ఇట్లా పైన ఇప్పుడు
పెడితే కొంచెం టైట్ చేసుకోవాలి. అది పెట్టేసి ఇది మ్యానిఫోల్డ్ గేజ్, ఇది కంపౌండ్ గేజ్, ఇది ప్రెషర్ గేజ్. ఇది గ్యాస్ వేయడానికి పని వస్తుంది. ఇది ప్రెషర్ వేయడానికి ఫ్రిడ్జ్లో కానీ, లేకుంటే వాటర్ కూలర్, బాటిల్ కూలర్, వాటర్ డిస్పెన్సర్, ఏ ఏసీ కానీ, ఏ ఫ్రిడ్జ్ కానీ దీంతో గ్యాస్ నింపనికి పని వస్తుంది. ఇది ప్రెషర్ వేయడానికి, గ్యాస్ ప్రెషర్. మనకి ఎక్కడైనా లీకేజ్ అయింది, ఎక్కడైనా బొర్ర పడింది, ఏమైనా అయింది అంటే దీనిలో ప్రెషర్ వేయడానికి ప్రెషర్ గేజ్ వాడతారు. ఇది కంపౌండ్ గేజ్, గ్యాస్ వేయడానికి, ఓన్లీ గ్యాస్ వేయడానికి. ఇది థర్మోస్టాట్ అంటే మనము ఫ్రిడ్జ్ ఉంది, మనం ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలో అంత టెంపరేచర్ పెట్టుకొని మనం కట్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇది ఎవాపరేటర్ ఉంటుంది. ఎవాపరేటర్కి ఇది ఉంది కదా, ఎవాపరేటర్కి దీనికి అటాచ్ ఉంటుంది. ఈ సెన్సర్ గుంజుకొని మనం ఎంత టెంపరేచర్ పెట్టినాం అంత వచ్చి మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ అయిపోతుంది, కంప్రెసర్. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కొంచెం టెంపరేచర్ ఫ్రిడ్జ్లో ఏమైనా బాటిల్స్ తీసుకున్నాం, ఏమైనా తీసుకుంటే ఏమవుతుంది, టెంపరేచర్ బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది, అదే ఆన్ అవుతుంది.